నేను పవన్ కళ్యాణ్‌కి చాలా పెద్ద ఫ్యాన్స్. హాయ్ హలో వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ సిరివేల్ చంద్ కుమార్. ఈ వీడియో చేయడానికి సరైన సమయం కోసం ఇన్ని రోజులు ఎదురు చూశాను. నిన్న నరేంద్ర మోదీ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించిన తర్వాత ఇదే కరెక్ట్ టైం అని ఈ వీడియో ఈరోజు చేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేసేవాళ్ళు, అసలు క్యారెక్టరే లేని క్యారెక్టర్లెస్ మనుషులు కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే ఈ వీడియో చేయకపోతే మనదే తప్పని అనిపించింది. పూర్తి విషయ పరిజ్ఞానం లేకుండా రాజకీయాల మీద అస్సలు స్వభావం అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఒక విషయం అయితే నేను చెప్పాలి. ఇది వ్యక్తిగత యుద్ధం కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు కోసం జరిగే రాజకీయ పోరాటం. రాజకీయాలు బాక్సింగ్ రింగు కాదు, ఇది చదరంగం. గెలవాలంటే వ్యూహం కావాలి, సహనం కావాలి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే ధైర్యం కావాలి. పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం చూస్తే ఇది ఒక సాధారణ రాజకీయ కథ కాదు, ఇది ఒక మనిషి పట్టుదల, నమ్మకం, త్యాగం, బాధలతో నిండిన ప్రయాణం. పార్టీ పెట్టినప్పుడు ఒక్క పదవి కూడా అడగకుండా రాష్ట్ర ప్రయోజనం కోసం ముందుకు వచ్చాడు, ఓడిపోయాడు, అవమానాలు ఎదుర్కొన్నాడు, వ్యక్తిగతంగా కూడా ఎంతో టార్గెట్ అయ్యాడు. వ్యక్తిగతంగా కూడా ఎంతగా టార్గెట్ అయ్యాడో మనందరికీ తెలుసు. కానీ ఒక్కసారైనా వెనక్కి తగ్గాడా? లేదు. అదే ఆయన గొప్పతనం. మన రాష్ట్ర ప్రజలు కొత్త నాయకుడిని ఒక్కసారిగా అంగీకరించరు, ఇది వాస్తవం. ఇదే పరిస్థితిని గతంలో చిరంజీవి గారి దగ్గర కూడా మనం చూసాం. మంచి ఉద్దేశం కన్నా రాజకీయాల్లో సమయం, వ్యూహం, పరిస్థితులు కలిసి రావాలి. అదే విషయం పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారు. ఓటమిని ఓడిపోవడంగా కాదు, ఒక పాఠంగా తీసుకున్నారు. అదే ఆయన్ను మరింత బలంగా మార్చింది. తమిళనాడులో ఈసారి ఎన్నికలను ఆల్మోస్ట్ డిసైడ్ చేసింది యువతరమే. డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం. ఆ ప్రభుత్వం హయాంలో తమిళనాడు ఎంతో అభివృద్ధి సాధించింది. దాదాపు పర్ క్యాపిటా ఇన్కమ్ 4 లక్షలు. దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. రాజధాని చెన్నైలో మాత్రమే కాకుండా మదురై, కోయంబత్తూరు వంటి నగరాలు కూడా చెన్నైతో పోటీపడే స్థాయికి ఎదిగాయి. ఇన్ని అభివృద్ధి పనులు జరిగినా కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. ఇదే ప్రజాస్వామ్యం. మనం గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తమిళనాడు రాజకీయ చర్చల్లో కులం, మతం గురించి మన రాష్ట్రంలో ఉన్నంతగా ఎప్పుడూ మాట్లాడరు. కానీ మన రాష్ట్రంలో పరిస్థితే వేరు. ప్రతిదీ కులం చుట్టూనే తిరుగుతుంది. నా కులం గొప్ప అనే భావనతో రాజకీయాలు నడుస్తాయి. ఒక కులాన్ని ఎవరైనా కించపరిస్తే మరో కులాన్ని దాన్ని రెట్టింపు స్థాయిలో కించపరిచే పరిస్థితులు కూడా మనకు కనిపిస్తాయి. ఇలాంటి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు మొదట ఒంటరిగానే పోటీ చేశారు. ఫలితం ఏమైంది? 2 చోట్ల ఓడిపోయారు. అంటే ఆయనకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈసారి రాజకీయ వాస్తవాలను అర్థం చేసుకుని కూటమి మార్గాన్ని ఎంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారికే పొత్తులు తప్పనిసరి అయ్యాయి. దేశవ్యాప్తంగా కూడా అదే పరిస్థితి. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల వారీగా పొత్తులు పెట్టుకుంటుంది. కాబట్టి పొత్తు అనేది తప్పు కాదు, రాజకీయాల్లో అది ఒక భాగం. ఇప్పుడు పొత్తు పెట్టుకుని గెలిచాడు, విజయ్ ఒక్కడే ఒంటరిగా గెలిచాడు అని ట్రోల్ చేసే జనాలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, విజయ్ కూడా పలుమార్లు పవన్ కళ్యాణ్ గారి పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. నేను పవన్ కళ్యాణ్‌కి చాలా పెద్ద ఫ్యాన్స్. పోలికలు పెట్టి ద్వేషం పెంచే వాళ్ళకన్నా ఆ ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం ఎంతో గొప్పది అని తెలుసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుని గెలిచాడు అని విమర్శించే వాళ్ళు రేపు తమకు ఇష్టమైన పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదని బహిరంగంగా ప్రకటించగలరా? రాజకీయాల్లో అది సాధ్యమేనా? అది అసాధ్యం అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే పొత్తులు అనేది బలహీనత కాదు, అది అవసరం. గతంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఒక టీవీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారితో జట్టు కట్టేందుకు మధ్యవర్తిత్వం చేయమని తనను అడిగారని చెప్పారు. I remember in 2017 August, after Jagan lost the by-election in Nandyal, there was a lot of people within the party or the sympathizer of ISRCP who advised or wanting me to explore or rather do alliance with Pawan Kalyan. Explore or rather do alliance with Pawan Kalyan. అంటే అప్పుడే పవన్ కళ్యాణ్ గారి విలువ అందరికీ తెలుసు. అంతేకాదు, ఇటీవలే సీదిరి అప్పలరాజు గారు కూడా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించాం కానీ కుదరలేదు అని బహిరంగంగా చెప్పారు. ఇవన్నీ తెలిసినా ఇప్పుడు తెలియనట్టు ట్రోల్ చేస్తూ నటిస్తున్నారు. వీళ్లకు పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి గురించి మాట్లాడే ఆసక్తి ఉండదు. తమిళనాడులో అధికారంలో ఉన్న నాయకుల ఓటమి గురించి మాట్లాడే తీరిక ఉండదు. కానీ విజయ్ ఒంటరిగా పోటీ చేశాడు, పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నాడు అనే విషయం మీద మాత్రం భయంకరమైన ఆసక్తి. ఇది ఆసక్తి కాదు, తమ పార్టీ
పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణమైన వ్యక్తిపై చూపిస్తున్న అక్కసు అని చెప్పవచ్చు. గతంలో గెలుపోటములకు అతీతంగా పార్టీని నిలబెట్టి ఎన్డీఏ కూటమికి పునాది వేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక జాతీయ పార్టీ అయిన బీజేపీకి 40 సంవత్సరాల చరిత్ర కలిగిన టీడీపీకి మధ్య వారధిగా నిలిచిన వ్యక్తి ఆయన. అందుకే ప్రధానమంత్రి మోదీ గారికి జనసేనాని అంటే ప్రత్యేకమైన గౌరవం. ఒక దేశ ప్రధాని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్ళడం అనేది కేవలం మర్యాదపూర్వక కలయిక మాత్రం కాదు. అది ఆయన రాజకీయ ప్రభావాన్ని, ఆయన నిజాయితీని, ఆయనపై ఉన్న నమ్మకాన్ని చూపించే చారిత్రాత్మక ఘట్టం. సాధారణంగా నాయకులు ఢిల్లీకి వెళ్ళి అగ్రనేతలను కలుస్తారు. కానీ ఒక దేశాధినేతే ఒక నాయకుడు ఇంటికి రావడం అంటే అది పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్న గౌరవానికి నిదర్శనం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మనసు కూడా మనము ఒకసారి మాట్లాడాలి. రాజకీయాల్లోకి రాకముందే భారత సైన్యానికి ₹1 విరాళం ఇచ్చిన నాయకుడు. వికలాంగుల భారత మహిళా క్రికెట్ జట్టుకు తన సొంత డబ్బులు 5 కోట్లు ఇచ్చిన మనసు ఆయనది. ఉప ముఖ్యమంత్రిగా తన జీతాన్ని కూడా అవసరమైన వారికి దానం చేస్తున్న వ్యక్తి ఆయన. ఇది రాజకీయ నాయకత్వం కాదు, ఇది సేవాభావం. పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేస్తున్న పనులు చూస్తే పల్లెలలో రోడ్లు, నీటి సదుపాయాలు, అడవుల్లో జంతువులకు నీటి తొట్లు, ప్రతి నిర్ణయంలో ఒక బాధ్యత కనిపిస్తుంది. కానీ కొందరికి ఇవేవీ కనిపించవు. ఎందుకంటే వాళ్లకు కనిపించేది ఒక్కటే, అక్కసు. మన రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమిటంటే నీటి కోసం ఇబ్బందులు పడుతున్న రైతుల గురించి కానీ, ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువత కోసం కానీ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కోసం కష్టాలు పడుతున్న విద్యార్థుల కోసం కానీ, దారుణమైన రోడ్ల వల్ల ప్రమాదాలు జరుగుతున్న వారి తరపున కానీ, త్రాగునీరు సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామాలను ఎత్తి చూపడంలో కానీ, మద్యం, డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కానీ, పోలవరం పనులు ఇప్పటివరకు పూర్తి అవుతాయి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ, ఒకప్పుడు ప్రత్యేక హోదా అని మాట్లాడి ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడగడంలో కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో సదుపాయాల గురించి కానీ, రాయలసీమ ప్రాంతంలోని నీటి సమస్య గురించి కానీ, జీఎస్టీ పెరిగిన ఖర్చులతో నష్టాల బారిన ఉన్న చిన్న వ్యాపారుల తరపున కానీ, మహిళల భద్రత గురించి కానీ, సైబర్ నేరాల గురించి కానీ, సినిమా ఇండస్ట్రీలోని పేద కళాకారుల గురించి కానీ, రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకువస్తారో చెప్పండి అని ప్రభుత్వాన్ని అడగడంలో కానీ, రాష్ట్ర భవిష్యత్తు గురించి తమ తరపున పెట్టుబడులు తీసుకురావడంలో సహాయం కానీ, ఇటీవల దేశాన్ని ఊపేసిన టీసీఎస్ విషయం గురించి మాట్లాడడం కానీ, అక్రమంగా దేశంలో నిర్వహిస్తున్న రోహింగ్యాల గురించి కానీ మాట్లాడే ప్రతిపక్షం లేకపోవడం నిజంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. కానీ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారు, విజయ్ గారు ఒక్కరే నిలబడి గెలిచారు అనే ఒక్క విషయంపైనే రోజంతా డిబేట్లు, ట్రోల్స్, విష ప్రచారం. చివరిగా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకుడు కాదు, ఒక శక్తి. ఎన్ని రాళ్ళు వేసి అవన్నీ పునాది రాళ్ళుగా మార్చుకుంటాడు. ఎన్నిసార్లు అడ్డుకున్నా ప్రతిసారి మరింత బలంగా లేస్తాడు. అలాంటి నాయకుడిని విమర్శించడం వల్ల ఆయనకు నష్టం జరగకపోగా ఆయన్ను ఇంకా పెద్ద స్థాయికి తీసుకువెళ్తుంది. ఇదే నిజం, ఇదే వాస్తవం. జై హింద్.